అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహా సంరంభంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, ప్రజలు అయోధ్యకు భారీగా తరలివస్తున్నారు. భక్తులను శ్రీరాముని దర్శనానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా వనస్థలిపురంలో ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించారు. వనస్థలిపురం డివిజన్ సువర్చలాంజనేయ స్వామి దేవస్థానం నుండి గురుద్వార్ వద్ద ఉన్న రామాలయం వరకు ఘనంగా శ్రీరాముడి శోభాయాత్రను నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా హిందువులందరూ ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీరాముడి వేషధారణతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా దారి పొడుగునా సంప్రదాయ నృత్యాలను చేస్తూ చూపలను ఆకట్టుకున్నారు. కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రామభక్తులు అన్నారు. అయోధ్యలో రామమందిర ఏర్పాటు హిందువులకు గర్వకారణమని రామభక్తులు అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్కు విచ్చేయాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్సినపల్లి జగన్మోహన్ రావు ఆహ్వానించారు. రాజ్భవన్లో ఆమెను కలిసిన జగన్మోహన్ రావు ఆహ్వాన పత్రికను అందించారు. ఎస్సీఏ నూతన కార్యవర్గ సభ్యులను తమిళసైకి జగన్మోహన్ రావు పరిచయం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలను మ్యాచ్కు ఉచితంగా అనుమతించడం, ఇతర ఏర్పాట్ల గురించి ఆమెకు జగన్మోహన్ రావు వివరించారు. మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు కష్టపడి పనిచేయాలని గవర్నర్ అన్నారు. అభిమానులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ భేటీలో హెచ్సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కోశాధికారి సిజె శ్రీనివాస్, సహాయక కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునీల్ పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పలు బహుళ జాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు పలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా ఆల్ రయూస్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమలకు సహకారం అందించడం వంటి అంశాలపై వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆరంకో సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చలు జరిపారు. ఈ సంస్థ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. 4 సలహాదారులకు అవకాశం కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు సలహాదారుడిగా షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిలకు అవకాశం కల్పించారు. హర్హర వేణుగోపాల్ రావుని ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జారీ చేశారు. జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దని, కరెంటు బిల్లులను సోనియా గాంధీకి పంపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపించాలన్న చెబుతున్న కేటీఆర్ కాలుష్యం, దోపిడీ బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పాలని డిమాండ్ చేశారు. ఖజానా మొత్తం దోచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిన సంగతి కేటీఆర్కు పూర్తిగా తెలుసని, కాబట్టే కాంగ్రెస్ గ్యారంటీలు అమలు జరగవని చెబుతున్నారని విజయశాంతి విమర్శించారు. కష్టమైనా సరే కాంగ్రెస్ అన్ని హామీలు అమలు చేసి తీరుతుందని విజయశాంతి స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించామన్నారు. చంపీపూరి రాజుతోనే మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ సీట్లు గెలవడం సాధ్యమైందన్నారు. ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. పులి బయటకు వస్తుంది, త్వరలో అప్పుడు ఆట మొదలవుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు సీట్లు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
మనదే. మనం ఒక సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే వారి మెజార్టీ తోటి పెద్ద 3,55,000 తోటి శ్రీరామ సంకీర్తన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు గడ్డి అన్నారు కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ అయోధ్యలో దివ్య భవ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సారాఘా నగర్ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. 500 సంవత్సరాల నుంచి నిరీక్షణ చేసిన హిందువుల కళ ఈ నెల 22న నెరవేరుతుందన్నారు కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి. దివ్యమైన శ్రీరామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కావున ఈ నెల 22న ప్రతి కాలనీ బస్తీలోని దేవాలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి శ్రీరామ అక్షింతలు చేరాయని, పూజలు చేసి వాటిని తలపై చల్లుకోవాలని తెలిపారు. ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకోవాలని కోరారు. రాముడు అక్కడ వెలవాలి అని చెప్పి 2018లోనే రోజంతా సంకీర్తనలు చేయడం, అట్లా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ రాముడు పుట్టిన ప్రదేశంలోనే రామ మందిరం నిర్మాణం కావాలని ఎంతో మంది హిందూ బంధువులందరూ కళ రేపు సాకారవంతున్న రోజు. ఇలాంటి సంకీర్తనలు యావత్ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ రాముడు తనంతలో తానే అక్కడ రేపు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషకరం. అది కూడా అభినవ వివేకానందుడు అంట. నేను నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. యావత్ దేశ ప్రజలందరూ కూడా, మొత్తం యావత్ దేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా రామనామంతో జపించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం టీవీలలో కానీ, ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ, నేషనల్ న్యూస్లో కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ రీల్ చూసినా రామ 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 రామ. అయోధ్య నగరంలో ఇవాళ జరగబోయే భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో పలు చోట్ల సందడి మొదలైంది. ప్రారంభోత్సవాల సందర్భంగా పటాన్ చెరువు పట్టణం మొత్తం శోభాయమానంగా కటౌట్ జెండాలతో సుందరంగా ముస్తాబైంది. స్థానిక రామాలయంలో రేపు అనేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, రామమందిర ప్రారంభోత్సవాలను తిలకించడానికి భారీ ఎల్ఈడీ తెరలను పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం కూడా సంబరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పటాన్చెరులోని రామ మందిరంలో మనం ఉన్నాం. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయో ఒక విషయాన్ని తెలుసుకుందాం. మన దగ్గర రామ మందిర పూజారి గారు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అంతగా రేపు ఏమేమి ప్రోగ్రామ్ చేస్తుంది? జై శ్రీమన్నారాయణ. హిందూ బంధువులారా, రేపు ఉదయం 9:30కు శాంతి కళ్యాణ మహోత్సవం మరియు మధ్యాహ్నం 12:30కు అన్నదాన సంతర్పణ మరియు సాయంకాలం దీపోత్సవం జరుగుతుంది. కావున భక్తులు విచ్చేసి ఆ రాముని కృపాకటాక్ష వీక్షణాలు పొందాలని మా యొక్క విజ్ఞప్తి. ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఇక్కడ లైవ్గా ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు అంటే అక్కడ నుంచి వీక్షించడానికి కానీ ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే స్క్రీన్లు పెడుతున్నారండి. ఈ ప్రథమ పౌరుడు కార్పొరేటర్ గారు మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం. రేపు ఇక్కడ ఒక అయోధ్యలో జరిగే మొత్తం కార్యక్రమాన్ని కూడా ఇక్కడ లైవ్ తెలియదాం. ఇక్కడ ప్రజలు తిలకించేందుకు లైవ్ ప్రోగ్రామ్ అంటే స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్, పటాన్చెరు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ తెలిపారు. సైదాబాద్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల అవగాహనకు ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సహదేవ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, దినేష్, ఆశీష్, అభిషేక్ గౌడ్, నవీన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. डूइंग ऑन एवरी 9th ऑफ मंथ, हर 9th को हम लोग जो प्रेग्नेंट लेडीज को हम रजिस्टर करते हैं, पहले 3 महीने के अंदर अगर वो लोग किसी वजह से छूट गए हैं तो हम उनको हर 9 तारीख को बुलाकर मिस्ड वालों को एनरोल करते हैं. उसका नाम है प्रधानमंत्री मातृत्व सुशिक्षा अभियान. ప్రాక్టీస్ చేసేదన్నమాట. బ్లౌజెస్ కుట్టడం అన్ని, తర్వాత మళ్ళీ మాకు కూడా బ్లౌజెస్ కుట్టడం చేసి తర్వాత అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఎవరైనా బ్యాంక్ లో లోన్ ఇస్తే బాగుంటుంది, నేను అక్కడికి వెళ్ళి తీసుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేసరికి మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ రవితేజ సార్ గారికి వెళ్ళి అడిగితే రవితేజ సార్ గారు అన్నారు యాక్చువల్ గా 60,000 కి మనకి ఎలిజిబిలిటీ కాదు ఏజ్, అయినా సరే మనకి చాలా బాగుంది.
ప్రతి ఆడపిల్లకు మంచి అవకాశం. నేను చాలా డెవలప్ అయ్యానండి. ఫస్ట్ 3 lakhs తీసుకుని నా కంటిన్యూ 9 lakhs. మా బిజినెస్ బాగా నడుస్తుంది. బాగా బ్యాంక్ వాళ్ళ వల్ల మేము మంచిగా ప్రతి ఆడపిల్లకు చెప్తున్నాను నేను ఇలా చేసుకోవాలని. హైదరాబాద్ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ బస్తీలో శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. అనంతరం బస్తీ వాసులతో మాట్లాడి బస్తీలో నెలకొన్న సమస్యలపై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా బస్తీలో నివాసం ఉంటున్న వారికి మౌలిక వసతులకు ఇంతవరకు నోచుకోలేదని జగదీశ్వర్ గౌడ్తో బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కృషి చేస్తానని అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి బస్తీ అభివృద్ధికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు. విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ లెనిన్ పోరాట దేశంలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో తుకారాం గేట్లు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచంలోనే మనిషి దోచుకొని సమాజంను రష్యాలో గత రాజరిక వ్యవస్థ జార్జ్ చక్రవర్తిని లెనిన్ నాయకత్వంలో పోరాటంలో ఓడించి సోవియట్ రష్యాలో తమ సమాజాన్ని స్థాపించిన ఘనత లెనిన్కే చెల్లుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా రక్షించలేడు అని పార్టీ సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీని వీడేందుకు గల కారణాలను వివరించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల పట్ల అధిష్టానం తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించిన పార్టీ నాయకులు మాత్రం ఆత్మ పరిశీలన లేదని విమర్శించారు. పార్టీని నడిపే అగ్రనాయకులు కూడా పార్టీ ఓటమి ప్రజలు చేసిన తప్పు అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని పిఎల్ శ్రీనివాస్ అన్నారు. ఆత్మవంచన చేసుకుని బీఆర్ఎస్ లో ఉండలేక పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి బయటకు వచ్చానని శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని పిఎల్ శ్రీనివాస్ అన్నారు. ఆ తర్వాత నేను 4 బుక్లు రాశాను. అంటే మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఆ తర్వాత రెగ్యులర్గా నేను టీవీ డిబేట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు ఒక మంచి టీం ఉంది. అలాంటి టీంతో నేను పనిచేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు, టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక సభ్యుడిగానే ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి ఒక సభ్యుడిగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. నగరంలో ఒక బీసీ నాయకుడుగా, విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా సిటీలో నేను పోటీ చేసి స్వల్ప విద్యార్థులు చేసినప్పుడు మొన్న ఎన్నికల్లో కౌన్సిల్ ఎలక్షన్లో మీకు బాగా తెలుసు, నన్ను నామినేషన్ ఏమని ఫోన్ చేయడం జరిగింది. సీఎం గారికి అన్ని రెడీ చేసుకున్న తర్వాత చెప్తే బాగుండదు, మళ్ళీ కొద్దిసేపటికి వారిగాన్ని తీసుకురావడం జరిగింది. సంతోషం. ఒక మహిళ స్వర్గీయ ప్రధానమంత్రి గారు కూతురు నాకు సంతోషంగా ఉంటే కేసీఆర్ గారిని పిలవడము, వారి గారు చెప్పడము, తప్పకుండా శ్రీనివాస్ గెలిపిస్తారు. అతనే యూనివర్సిటీ చేశారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో, అతనికి బాగా అనుభవం ఉంది, అతను గెలిపిస్తారని చెప్పి నాతోనేమో ఎన్నోసార్లు పిలిచడం జరిగింది. నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఎంపీ ఇస్తాను, చైర్మన్ ఇస్తాను, అవన్నీ నేను ఆశపడలేదు. కానీ ఒక చిన్న పదవి కూడా స్పోర్ట్స్ మ్యాన్, నేను టీవీలో వెళ్తాను, నేను బుక్స్ రాస్తాను, నాకున్న అనుభవం నేను యూటిలైజ్ చేసుకోండి అంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు కూడా యూటిలైజ్ చేసుకోండి. నిన్న సనత్నగర్ అసెంబ్లీ మన సెక్రటరీ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అది యాక్చువల్ 21st ఉండే, అది నిన్న పోస్ట్ ప్రీపోన్ చేయడం జరిగింది. నాకు నిజంగా తెలియదు. 10 గంటలకు నాకు ఫోన్ చేసేసి ఆ హెడ్ ఆఫీస్ నుంచి చెప్పడం జరిగిందంటే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ప్లేస్ లేకుండా టీవీ వచ్చేసాను. నా మనసులో బాధ అనిపించి నేను ఈ అనుభవాన్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని పబ్లిక్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో ఉంటే ఎప్పుడు కూడా చేయలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నన్ను పబ్లిక్లో ఉండనియదు కాబట్టి నేను పబ్లిక్లో ఉండేవాడిని. నా పబ్లిక్ అంటే చాలా ఇష్టం. 10 మంది పనిచేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ఆనందపడేటువంటి వ్యక్తి. నేను ఓడిపోయినప్పటికి కూడా నేను మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను. నేను కాలేజెస్ పెట్టాను. విద్యారంగంలో నేను 1990లో సిద్ధాంతి కాలేజ్ అని పెద్ద కాలేజ్ పెట్టాను. అప్పటి నుంచి వరకు
అదేవిధంగా నేను ఎన్నో యాక్టివిటీలు, నేను మైండ్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్గా ఉన్నాను, పార్క్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి వరల్డ్ అంతా తిరిగాను. మోర్ దెన్ 10 వరల్డ్ కాన్ఫరెన్సెస్, 5 ఏషియన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పట్టుబడ్డ హెరాయిన్ డ్రగ్ విలువ దాదాపు 41.4 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జింబాబ్వే వయా సింగపూర్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళలను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా మహిళ వద్ద 5.92 కేజీల హెరాయిన్ డ్రగ్ పట్టుకున్నారు. పట్టుబడ్డ మహిళ సౌత్ ఆఫ్రికా దేశస్థురాలిగా అధికారులు గుర్తించారు. నిందితురాలు హెరాయిన్ను హ్యాండ్ బ్యాగేజ్ కింద భాగంలో అమర్చుకొని తరలిస్తుండగా పట్టుబడింది. హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.